చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మీకేమనిపించింది ప్రసాద్ రెడ్డి గారు? ఆ రైతుల బాధలు సోషల్ మీడియా వాళ్ళే కాదు, రైతులను కూడా ఇంత బాధ పెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా? అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేస్తున్నారు. విద్యా వ్యవస్థ, మొత్తం సచివాలయ వ్యవస్థ, వార్డుల వ్యవస్థ, అలాగే ఆరోగ్య వ్యవస్థ అన్నీ ధ్వంసం చేసి ఏం చేస్తారు, ఏం బాగు తింటారో అర్థం కావట్లేదు. జగన్ గారు తీసుకొస్తే మంచి అయితే వాడుకో, లేదంటే వదిలేసి, అంతేగాని అన్నింటినీ ఇట్లా పాడు చేసి ఇప్పుడు రైతులు ఎంత బాధపడుతున్నారండి. ఆర్బీకేలతో అప్పచెప్తే పని అయిపోయేదాన్ని ఈ రకంగా చేస్తున్నారంట. సంక్షిప్తంగా దాని మీద మాట్లాడిన తర్వాత అదానీ ఇష్యూలో నిన్న లాయర్లు చెప్పిన దాని ప్రభావం ఏ రకంగా ఉంటుంది, అసలు ఇలాంటప్పుడు జగన్ గారి మీద పచ్చి అబద్ధాలు రాశారు కదా ఈనాడు, ఆంధ్రజ్యోతి, వీళ్ళంతా కూడా అసలు డైరెక్ట్గా అయిపోయినట్లే రాశారు కదా. వాళ్ళ మీద ఏమైనా చర్య తీసుకునే అవకాశం ఉంటుందా? జగన్ గారు ఆ దిశలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా? ఏ పరువు నష్టం దావా అంటారా, ఇంకోటి అంటారా, క్రిమినల్ కేసు పెట్టే అవకాశం ఉంటుందా? ఎట్లా దీన్ని మీరు ఎట్లా చూస్తారన్న దాని మీద ముందుగా రైతులకు సంబంధించి మీ ఆవేదన కూడా, మీరు కూడా వ్యవసాయం తెలిసిన వాళ్ళు కాబట్టి చెప్పి. నేను బేసిక్ గా రైతుని, నేను 50 సంవత్సరాలుగా రైతుల గురించి రాస్తున్నాను, రైతు సమస్యల గురించి రాస్తున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ రైతులకు సకాలంలో చెల్లింపులు చేయటము, ప్రతి గింజ ప్రొక్యూర్ చేయటం వల్ల రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. నా దగ్గర నాకు సన్నిహితంగా నా సోదరులు, నా దగ్గర పనిచేసే వాళ్ళకు కూడా వ్యవసాయం ఉంది. వాళ్ళు వరి పండించారు. వారు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న పద్ధతి కంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బాగా జరుగుతున్నది అనేది అది వాళ్ళు తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా అంగీకరించే పరిస్థితి అండి. ఇది ఎందుకు తెచ్చుకున్నాడు? నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు వడ్డించిన విస్తర్లాగా అన్ని వ్యవస్థలని రేషనలైజ్ చేసి అప్పగించాడు అధికారాన్ని. దీనిని ముందుకు నడిపించి దాన్ని మరింత సమర్థంగా చేసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దీన్ని మెస్సీగా తయారు చేస్తున్నాడంటే, ఖచ్చితంగా మరి లోకేష్ ప్రభావము, లేకపోతే నేను అనుకోవడం లోకేష్ చంద్రబాబు ఎవరైనా కావచ్చు, కానీ వాళ్ళు దళారీ వర్గాలకు ప్రయోజనం చేకూర్చాలనుకుంటున్నారు, మిల్లర్లకు ప్రయోజనం చేకూర్చాలనుకుంటున్నారు, ధాన్యం కొనుగోలు చేసే డీలర్లకు ప్రయోజనం చేకూర్చాలనుకుంటున్నారు. వాళ్ళైతే కమిషన్లు ఏదైనా ఇస్తారు, రైతులు, సామాన్య రైతులు ఏమి ఇవ్వలేరండి. ఇది అసలు పరిస్థితి. అందువల్లనే అంటే అసలు మొత్తము పాలనా యంత్రాంగము ధనికులకు అనుకూలంగా మార్చడం ఒకటి, దళారీ యంత్రాంగాన్ని ప్రోత్సహించడం ఒకటి. అంటే ఆయనకి చాలా స్పష్టమైన విషయం ఏంటంటే, దళారీ వర్గాల గుప్పిట్లో ఇంకా ఆంధ్రప్రదేశ్ సమాజం ఉన్నదని ఆయన బాగా గుర్తించారు. ఆ గుర్తింపు ద్వారానే ఆయన ఎన్నికల్లో కూడా గెలుపొందారు. అది వాస్తవం కూడా. దళారీ వర్గాల కబంధ హస్తాల్లో ఉన్నాయి, మాఫియాల కబంధ హస్తాల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నది. అది ఇంకోసారి రైతుల విషయంలో కూడా రుజువైంది. ఆర్బీకేలను ఎందుకు డిస్ఫంక్షన్ చేస్తున్నారు, ప్రొక్యూర్మెంట్ పద్ధతిని ఎందుకు డిస్ఫంక్షన్ చేస్తున్నారు, దానికి ప్రశ్నకు సమాధానం లేదండి కేసీఆర్ గారు. అవును, కరెక్ట్, రైట్, అవును, అది కరెక్ట్. ఇటువంటివన్నీ సరి చేసుకుని ఇప్పుడు ఇవన్నీ మరి చంద్రబాబుకి తెలిసి జరుగుతున్నాయా, తెలియ జరుగుతున్నాయా, లోకేష్ అన్నయ్యకి తెలియకుండానే ఈ అరాచకాలు జరుగుతున్నాయా, తెలిసే జరుగుతున్నాయా, ఇవన్నీ వాళ్ళ మీదే కదా రిఫ్లెక్ట్ అయ్యేది. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంతేగాని మీరు ఇటు మాట్లాడతారా అని మిమ్మల్ని నన్ను తిడితే ఉపయోగం ఉంటుంది. అది వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన, మంచి పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలి, కానీ ఇది ఎక్కడ పోవాలండి బాబు. రైట్, ఇక అదానీ అంశానికి వెళ్దాం. అదానీ అంశంలో నిన్న ప్రముఖ న్యాయవాదులు మాజీ అటార్నీ జనరల్ కూడా అయిన ముకుల్ రోహతగి కానీ, అలాగే మహేష్ జట్మలానీ కానీ చేసిన వాదన, అదానీ గ్రూప్ డైరెక్ట్గా ఖండనిచ్చిన తీరు, ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తూ ఉంది? పైగా మొన్న ప్రధానమైన కోపం ఏంటంటే, నాకు రాజకీయ నాయకులు ఏదైనా ఆరోపణలు చేసుకునేవ్వండి, కానీ ఈ ఎల్లో మీడియా పేరుతోటి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ పూసుకుని జగన్ ఎట్లాగొట్లా బదనాం చేయాలనే తాపత్రయంలో ఇష్టం వచ్చినట్టు రాసినట్టు అనిపిస్తుంది లేదా? ఒక పక్క అదానీ మీదే అసలు మెయిన్ కేసు లేదని చెప్పి నిన్న లాయర్లు చెప్తున్నారు. అట్లాంటిది ఏకంగా అసలు డబ్బులు వచ్చేసినట్టు, ముట్టినట్టు, ఎంత దుర్మార్గంగా రాస్తున్నారండి. ఆశ్చర్యం వేస్తుంది నాకైతే. ఇంత నీచంగా పతనం అయిపోతే నేను ఊహించలే ఈనాడు వాళ్ళు కానీ. ఇట్లా మన జీవిత కాలంలోనే మన ప్రజాస్వామ్యం ఒక్క ఈనాడు అనేక అక్కర్లేదండి, మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయని ఆందోళన కలుగుతుంది. అంటే మనం డెమోక్రసీని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతామా, ప్రజల హక్కులను, పౌరుల స్వేచ్ఛను గౌరవించుకోగలుగుతామా, కాపాడుకోగలుగుతామా అన్న అనుమానం వస్తుంది. ఎందుకంటే అమెరికా వాడు ఏం చెప్పినా అది పచ్చి నిజం అనే పిచ్చి వర్గాలు కొన్ని ఉన్నాయండి. అమెరికా వాళ్ళు ఏం నిజాలు చెప్పరు. అమెరికా వాళ్ళు ఒక దోపిడీ వ్యవస్థకు సంకేతాలు. వాళ్ళు ఎక్కడ మీ గల్ఫ్లో పెట్రోలియం తవ్వేసినా, లేకపోతే ఇంకో చేసినా, యుద్ధాలు చేసినా, ఆయుధాలు అమ్మినా, ఇదంతా వాళ్ళది ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ ప్రయోజనాల కోసమే వాళ్ళు పనిచేస్తుంటారు. ఇప్పుడు తాజాగా ఏంటంటే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి, అక్కడ కూడా ఈవీఎంల దుర్వినియోగం అని వ్యవహారం వచ్చే ప్రమాదం ఉన్నది. ఈ అన్నిటిని డైవర్ట్ చేయడానికి ఇది వచ్చిందండి.
ఎందుకు మరి జో బైడెన్ గారు చేశాడా లేకపోతే ఎవరు చేశారా, న్యాయ వ్యవస్థ చేసిందా అన్నది కానీ దాంట్లో అంటే మహేష్ జట్మల్ అని చెబుతున్నాడు కదా, మహేష్ జట్మల్ ట్రంప్ ని అభినందించాడంట, అదని ఆయన కొంప ఉంచాడంట. ఇది అందులో ఏమి స్పష్టత లేదు. అంటే స్పష్టత లేక అఫీషియల్ గా స్పష్టత ఉండదు. కాకపోతే రిపీటెడ్ గా లీకులు ఇవ్వడం ద్వారా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ చొప్పించి మన కవిత్వం, కాళిదాస్ గారి కవిత్వం కొంచెం మన పైత్యం కొంత అన్నట్టు మన తెలుగు మీడియాలో రకరకాల కథనాలు వచ్చేస్తుంది. ఎక్కడ ఎవరి పేరు లేదు, ఆ ఛార్జ్ షీట్ లో లేదు, లేకపోతే ఇండిక్ట్మెంట్ లెటర్ ఆఫ్ ఇండిక్ట్మెంట్ లో లేదు. కానీ పేర్లు వీళ్ళే చొప్పించేసేయటం, వీళ్ళ ఊహాగానాలు చేయటం. అంటే మనకు ప్రెస్ కౌన్సిల్ కానీ లేకపోతే ప్రెస్ లాస్ కానీ చాలా వేగ్ గా ఉండటం వల్ల, గ్రే ఏరియాస్ ఎక్కువ ఉండటం వల్ల ఈ పరిస్థితి నెలకొని దీన్ని సరిచేయడానికి చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రయత్నాలు జరిగినప్పుడల్లా మీడియా ఏంటంటే చాలా బలంగా అధికార వర్గాన్ని విమర్శించదందున విమర్శను తట్టుకోలేక వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. భవిష్యత్తులో అయినా ఖచ్చితంగా ఎలాంటి కన్కాటెడ్ స్టోరీస్ రాకుండా వ్యవస్థలు వస్తాయని నేను విశ్వసిస్తున్నాను. మేబీ బీజేపీ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా ఒకనొక దశలో విక్టిమ్స్ అవుతారు. వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ వాట్సాప్ యూనివర్సిటీలు పెట్టుకుని దుష్ప్రచారం ఎట్లా చేయాలనేది వాళ్ళ పద్ధతి వేరే. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాత్రం అలా రాకుండా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ రోహత్ గారు చెప్పింది, జెట్మలాని కుమారుడు చెప్పింది, అవన్నీ నేను చూశాను. ఖచ్చితంగా వారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. అంటే పేర్లు చెప్పటము, మన ఏదో వీవింగ్ అండ్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ కార్యక్రమాలు తెలుగు పత్రికలు చేస్తున్నాయి. మొదటి రోజు 2 రోజులు అడావిడి చేసిన తర్వాత వాళ్ళు కూడా చల్లబడినట్టున్నారు. తాము చేసింది తప్పని వాళ్ళు గ్రహించారా లేకపోతే మళ్ళీ రెచ్చిపోతారా అనేది మనకు తెలియదు. అంటే ఇవాళ ఎక్కడ రాయలేదండి ఫస్ట్ పేజ్ లో, లోపల పేజ్ లో నేను చూసేంత నాకు ఓపిక లేదు, చూడబుద్ధి కూడా కావట్లేదు. ఎందుకు ఇంత మీ ఆరోగ్యం బాగుండాలంటే మీరు చూడకండి. అదే నేను తప్పనిసరి ఈ ప్రోగ్రామ్ కోసం ఫస్ట్ పేజ్ చూస్తున్నాను తప్ప నేను వాళ్ళు టీవీలు చూడటం మానేశాను, పేపర్ చదవటం మానేశాను. ఎందుకు నిజంగా ఈ వయసులో మనకి ఈ ఆరోగ్యం జడగొట్టుకోవాలా మీకు కానీ నాకు కానీ? నేను 1వ తారీఖు నుంచి డిస్కంటిన్యూ చేస్తున్నా ఆ పేపర్. ఎప్పటి నుంచో డిస్కంటిన్యూ చేస్తాను, అది వేరే విషయం. కానీ వాళ్ళు చేతులారా నాశనం చేసుకుంటున్నారు అనేది నా బాధ. ఎందుకంటే ఎంత కాదన్నా మనం అక్కడ పని చేసాం కదా, ఎంతో కొంత ఏమి ఇట్లా పాడు చేసుకుంటున్నారు ఇంత నీచంగా. ఇప్పుడు వాళ్ళ మీద కేసులు వచ్చి అయ్యా మీ మీద బ్లాక్ మనీ ఇంత చేశారంటే దాన్ని ఇంతవరకు ఖండించలేకపోయారు సరి కదా, మరి అది మాత్రం తప్పని ఎక్కడ రుజువు చేసుకోలేకపోయారు. అవి ఇక్కడ పోలీసులు చెప్తేనేమో అవి అక్రమ కేసులు అని ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను ప్రచారం చేస్తారు. అదాని కేసులో జగన్ గారి పేరు లేకపోయినా కూడా ఉందన్నట్లుగా అసలు డబ్బులు డైరెక్ట్గా సమక్షంలో ఇచ్చినట్టుగా ప్రచారం చేశారు. ఫోటోలు కూడా వేస్తారు కదా, ఫోటోలు వేశారు, ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు. నిన్న ఆ లాయర్లు చెప్పింది మాత్రం ఎక్కడ ఫస్ట్ పేలో రాయకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఏ రకంగా దీన్ని డీల్ చేయాల్సి ఉంటుంది? దీని ఇంతకు ముందు బాలా గారు చెప్పిన విషయంలో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. కోర్టుల్లో ఫైట్ చేయాలి. అంటే మనం ఓడిపోయినా మనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినా కానీ కోర్టుల్లో ఫైట్ చేయాలి, మీడియాలో ఫైట్ చేయాలి. మీడియా వేదికలు అంటే మీడియా వేదికల్లో చాలా బలహీనంగా ఉన్నది, కాకపోతే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇంకొకటి ఎంటర్టైన్ కూడా చెయ్యరు. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి ప్రసాద్ రెడ్డి గారు, మళ్ళీ మిగతా ఇద్దరి దగ్గరికి వెళ్తానికి ముందుగా. ఇక నా పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ జగన్ గారిని టార్గెట్ చేయడం కోసం ఇది చేసిందని కింద నిన్న విజయసాయిరెడ్డి గారు తిట్టారు. మరి ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ సీఎంఏ ఉన్నాడు కదా, మరి ఆయనకి కూడా డబ్బులు ముట్టినాయా చెప్పండి అని. దాని గురించి చెప్పకుండా రాహుల్ గాంధీ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నట్లా లేకపోతే ఏమన్నా అర్థవంతమైనటువంటి వాదన చేస్తున్నట్లా? నేను మొదటి నుంచి చెప్తాను కేసీఆర్ గారు, మీరు నా అభిప్రాయంతో ఏకీభవిస్తలేదు కానీ ప్రాంతీయ రాజకీయ పార్టీలను సర్వనాశనం చేయడానికి 2 జాతీయ పార్టీలు విడివిడిగాను ఉమ్మడిగాను ప్రయత్నం చేస్తున్నాయని నా అభియోగం. వైసీపీ, బీజేడీ ఉన్నది, ఇప్పుడు డిఎంకే కూడా ఉన్నది. డిఎంకేని ఇంకా కొంచెం అంటే దాన్ని నాశనం చేయడం కొంచెం కష్టమని వాళ్ళు గుర్తించారు. ఈ 2 పార్టీలని నాశనం చేయాలని కట్టుగా చేసుకున్నారు. ఇప్పుడు అవినీతి ఆరోపణలు, మీకు బీజేడీని అన్పాపులర్ నవీన్ పట్నాయక్ అన్పాపులర్ చేయడానికి ఏదో రత్న భండాగారులో వజ్రాలన్నీ తమిళనాడు తరలిపోయినాయి అన్నట్టు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఆరోపణ చేశారండి. ఇలాంటి ఆరోపణలు పుట్టించడము మీకు గుర్తుండిందో లేదో, మన కేవీపీ రామచంద్రరావు గారి మీద ఎన్నికల రోజున కేవీపీ రామచంద్రరావు గారిని అమెరికా పోలీసులు చెత్తుకుపోతారు, ఆయన ఏదో విలువైన మినరల్స్ వాటిలో ఆయన తవ్వకాలు తోటి అగ్రిమెంట్లు అవి చేశాడు, ఇవన్నీ అందులో అక్రమాలకు పాల్పడ్డాడు అని వార్త వచ్చింది. ఈనాడులో బ్యానర్ పతాక శీర్షికలో వచ్చిందండి. అది వాళ్ళ టాక్టిక్. అది
ఆ టాక్టిక్ ని సాక్షి గాని లేకపోతే వైసీపీ గాని సమర్థంగా ఎదుర్కోలేకపోతుంది. అట్లా కాదు కదా. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఇష్యూ తీసుకోండి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఈనాడు కానీ ఈనాడు వాళ్ళు ఎంత దారుణమైనటువంటి అవినీతి కథలు రాశారు. ఇప్పుడు ఆయనలో చాలా గొప్ప నిజాయితీ పరుణ్ణి ఆయన చెప్పిన ప్రకటనల్లో మహద్భాగ్యం పవిత్రంగా అమృతంగా చూస్తున్నారు. అది